వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇందాక అయితే ట్రైలర్ అయితే వచ్చేసింది, ప్రభాస్ది ఫైనల్ ట్రైలర్ అయితే వచ్చింది. ఒక్కో సీన్ చూస్తుంటే నాకు గూజ్ బంప్స్ వస్తున్నాయి. లాస్ట్లో ఆ బుజ్జి ఏదైతే ఉంది కదా, మొత్తం రోబోట్ లాగా అయితే అయింది కదా, ఆ సీన్ చూస్తుంటే మినిమం అసలు అసలు మామూలుగా అయితే లేదు. ఆ సీను ఒక రేంజ్లో అయితే ఉంది. ఇంకా ఎట్టకేలకు మన ఉన్నారు కదా, కమల్ హాసన్ గారిని ఫైనల్గా అయితే చూపించేశారు. ఇంతకుముందు ట్రైలర్లో ఆయన్ని అంతకైతే చూపించలేదు, నార్మల్గా అయితే చూపించారు. దీంట్లో అయితే కమల్ హాసన్ గారు ఎలా ఉండబోతున్నారు అనేది అది కూడా ఫుల్గా చూపించేశారు. ఇంకా ఒక్కొక్క సీన్ అయితే ఒక్కొక్కలాగా ఉంది, మైండ్ పోతుంది లోపల. ఇంకోటి ఒక సీన్ దగ్గర అందరూ ఇట్లా పట్టుకొని దాన్ని విడుదల చేయండి అని ఇండికేషన్ అయితే ఇస్తుంటారు. దాన్ని అది సీన్ చూసినప్పుడైతే నాకు ఫస్టే బాహుబలిలో ఆ సీన్ ఉంది కదా, బాహుబలి చెర నుంచి విడిపించండి అని చెప్పేసి వస్తుంది కదా, అట్లాగైతే అనిపించింది. సో అమితాబ్ బచ్చన్ గారు వస్తారు కదా, దానికైతే నాకు బాలకృష్ణ గారిది శరణమా మరణమా ఆ డైలాగ్ అయితే గుర్తొచ్చింది ఫస్ట్లోనే. ఇంకా దాని గురించి ఇంకా ట్రైలర్లు డీప్గా వెళ్తే, బౌంటీ అని నేను సెర్చ్ చేశాను ఆన్లైన్లో. బౌంటీ అంటే ఒక మీనింగ్ అయితే ఉంది. బౌంటీ అంటే ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకొని పని చేస్తారో, లైక్ విలన్స్ కానీ హీరోస్ కానీ, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పని చేస్తారు కదా, వాళ్ళని బౌంటీ అంటారు. ప్రభాస్ గారు కూడా దీంట్లో బౌంటీ లాగా అయితే ఉన్నాడు. అంటే విలన్స్ దగ్గర అయితే డబ్బులు తీసుకొని నా దగ్గర విలన్స్కి అయితే పని చేస్తూ ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఫైనల్గా అయితే ప్రభాస్ గారు అయితే చేంజ్ అవుతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా ట్రైలర్ అయితే బీభత్సంగా ఉంది, అరాచకంగా ఉంది. ఒక్కొక్క సీన్ చూస్తుంటే ఒక్కొక్కలాగా ఉంది. దాని బేబీ ఇట్లా ప్రెగ్నెంట్గా చూపించడం కానీ, ఇట్లా అమితాబ్ బచ్చన్ గారిని ఒక ఫైట్ సీక్వెన్స్లో చూపించడం కానీ, ఏ సీక్వెన్స్లో కానీ ఏ రోల్లో కానీ అమితాబ్ బచ్చన్ గారు కరెక్ట్గా చూపించారు. ఫస్ట్ స్టార్టింగ్లోనే అమితాబ్ బచ్చన్ గారికి ప్రభాస్ గారికి ఫైటింగ్ అయితే జరగబోతుంది. ఒక మంచికి ఒక చెడ్డకి అయితే ఒక అమితాబ్ బచ్చన్ గారు మంచిగా అయితే చూపించారు, ప్రభాస్ గారిని అయితే చెడ్డగా అయితే చూపించారు. బాగుంటి అంటే చెడ్డగా అంటే ఏం లేదు, జస్ట్ మనీ తీసుకొని అతని పని అయితే చేస్తున్నాడు. మనమైతే మూవీ కోసం అయితే వెయిట్ చేద్దాం. మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ గైస్.